తెలంగాణలో కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని పెట్టుకున్నారు కదా. ఆమె రాజకీయంగా ఎవరిని టార్గెట్ చేయాలి? సహజంగా అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలి. సరే, కాంగ్రెస్ పార్టీ కాదు అనుకున్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అన్నా టార్గెట్ చేయాలి. ఈ ఇద్దరిని కాదనుకున్నప్పుడు తను బీఆర్ఎస్ పార్టీతో నచ్చక బయటకు వచ్చారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీనైనా టార్గెట్ చేయాలి. తెలంగాణలో ప్రధానమైన పార్టీలు ఈ మూడే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. ఈ మూడే ప్రధానమైన పార్టీలు కాబట్టి ఈ మూడు పార్టీలని టార్గెట్ చేయాలి కవిత. కానీ ఈ మూడు పార్టీలని కాకుండా ఆమె పదే పదే జనసేన పార్టీని టార్గెట్ చేస్తున్నారు. మరి జనసేన పార్టీకి తెలంగాణలో ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. తెలంగాణలో నిజానికి జనసేన పార్టీకి ఏమీ లేదు. కానీ ఎందుకు జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ మాత్రమే ఆమె టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే ఆమె కాంగ్రెస్ని టార్గెట్ చేసినా, లేదు బీజేపీని టార్గెట్ చేసినా, లేదు బీఆర్ఎస్ని టార్గెట్ చేసినా ఎవడు పట్టించుకోడు. మీడియాలో కూడా పట్టించుకోరు, జనాలు కూడా చర్చకుండదు. కానీ ఆంధ్ర అనేటువంటి ఒక ముద్రేసి పవన్ కళ్యాణ్నో జనసేనో పదే పదే టార్గెట్ చేస్తే ఆంధ్ర తెలంగాణ ఇష్యూ రీత్యా తను కొద్దిగా మీడియాలో చర్చలో ఉంటారు. పవన్ కళ్యాణ్ తిరిగితే మీడియాలో కనపడతారు. కేవలం మీడియాలో కనపడటం కోసం, సోషల్ మీడియాలో చర్చలో ఉండటం కోసం ఆమె పవన్ కళ్యాణ్ని పదే పదే టార్గెట్ చేస్తున్నారు. నిన్న కూడా ఆమె టార్గెట్ చేశారు. ఇడుపు కాగితం సినిమా విషయంలో జరుగుతున్న కాంట్రవర్సీలో జనసేన పార్టీని కూడా దీంట్లో లాగి ఆమె విమర్శించే ప్రయత్నం చేశారు. అంటే నేను మొన్న కూడా చెప్పాను, గతంలో కూడా వీడియో చేశాను. ఎందుకు కవిత జనసేన పార్టీని టార్గెట్ చేస్తుందంటే, ఒకటి మీడియాలో కనపడటం కోసం, నేను కొత్త పార్టీ పెట్టుకున్నాను, నా గురించి కూడా చర్చించుకోండి, నన్ను కూడా చూడండి, నా మాట కూడా వినండి అనే దానికోసం ఒకటో లాభం. రెండో లాభం ఏంటంటే, ఆంధ్ర తెలంగాణ ఇష్యూని కనుక క్రియేట్ చేస్తే ఇప్పుడు తనకు అర్జెంటుగా సెంటిమెంట్ కావాలి. తెలంగాణ సెంటిమెంట్ ఉంటేనే తన పార్టీ బతికిద్ది. ఇప్పుడు అర్జెంటుగా సెంటిమెంట్ కావాలి, సెంటిమెంట్ పండించాలి. దానికోసం ఈ మధ్య కొద్దిగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయాలు చేస్తా అన్నాడు కాబట్టి ఇక వెంటనే జనసేన మీద పడి తెలంగాణ సెంటిమెంట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎవడు పట్టించుకుంటాడంటే ఆమెని? ఎవరైనా పట్టించుకుంటారా? మీరు కామెంట్ చేయండి. తెలంగాణలో కవిత మాటకున్న వాల్యూ ఎంత? అసలు కవిత ఎన్నికల్లో నిలబడితే ఇప్పుడున్న పరిస్థితిలో తన సీటు తను గెలిచే పరిస్థితిలో ఉందా? ఒకవేళ కవిత కొత్త రాజకీయ పార్టీ నిలబడాలంటే ఆమె చేయాల్సిన పని ఏంటంటే, తెలంగాణ ప్రజల సమస్యల మీద బలంగా కొట్లాడాలి. బీఆర్ఎస్ కొట్లాడలేకపోతుంది, కొంత ఫెయిల్ ఉంది ఆ పార్టీకి. ఇప్పుడు రైతు రుణమాఫీ మీద బీఆర్ఎస్ పెద్దగా ఫైట్ చేయలే. రైతు బంధు పోయినసారి పంటకు పడలే, దాని మీద బీఆర్ఎస్ పెద్దగా ఫైట్ చేయలే. ఈవెన్ బీజేపీ కూడా ఫైట్ చేయలే. ఇప్పుడు కవితని తెలంగాణ రైతాంగ సమస్యల మీద గట్టిగా పోరాటం చేస్తే కవితకి ఏమన్నా అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రజల సమస్యల మీద గట్టిగా నిలబడి కొట్లాడితే, అధికారంలో ఉన్న వాళ్ళని ఎదిరించి, అవసరమైతే కేసులు కూడా భరించి, అవసరమైతే జైలుకైనా వెళ్ళడానికి సిద్ధపడితే అప్పుడు కవితకు పేరు వస్తుంది. కానీ కట్టుకున్న చీర నలగకూడదు. ఇంకా ఉమెన్ కాబట్టి మనం ఇంకా ఏమనలేం ఇంకా. కానీ ఇలా ప్రజా సమస్య మీద పోరాటం చేయకుండా తెలంగాణలో కేవలం జనసేన పార్టీని తిడితేనో, పవన్ కళ్యాణ్ తిడితేనో 4 ఓట్లు పడతాయని కవిత అనుకుంటే అంతకంటే పెద్ద భ్రమ లేదు. 4 రోజులు మీడియాలో కనపడతారు అంతే, 4 ఓట్లు కూడా పడవు దానివల్ల. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.